అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. మా ఊరికైతే వచ్చా. ప్లేస్ అయితే ఇలా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది అఖండ 2 ఆఖరి బంతి ఏంటి బ్రో ఇది అనేది చాలా మందికైతే డౌట్ అయితే రావచ్చు. దీని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. అఖండ 2 తాండవం రిలీజ్ కాకముందు, పోస్ట్‌పోన్ కాకముందు అంచనాలు విపరీతంగా ఉండింది. అవునా కదా! ఈవెన్ బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు, సినిమా ఆడియన్స్‌కంతా ఇది 'అఖండ 2' సీక్వెల్ కాబట్టి, బాలయ్య తర్వాత బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిండే మూవీ కాబట్టి, అంచనాలు విపరీతంగా అయితే ఉన్నింది. అవునా కదా! బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైతుందని చాలా అంటే చాలా ఉండింది. కానీ ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, బ్రేక్ ఈవెన్ టచ్ చేస్తే చాలు. అసలు పెట్టిండే డబ్బులు వస్తే చాలు అనే ఇప్పుడు ఆలోచన అయితే పెరిగింది. దానికోసం బోయపాటి శ్రీను చాలా అంటే చాలా ఫోకస్ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా ప్లాన్స్ అయితే చేస్తున్నారు. అంటే నెక్స్ట్ వీక్ లోపు ఎంత సాధ్యమైతే అంత డబ్బుని కలెక్ట్ చేయాలా, అంత డబ్బుని గుంజుకోవాలని బోయపాటి శ్రీను డైరెక్టర్ కూడా చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. తనికెళ్ళ భరణి తర్వాత సింగర్ సునీతతో వీళ్ళతో ఇంటర్వ్యూలు చేసి అంటే 'అఖండ 2'కి హైప్‌ని పెంచాలని అయితే ట్రై చేస్తున్నారు. ఇది ఒక లెక్కలో మంచి విషయమే. ఇంకోటేమంటే వీళ్ళు చాలా అంటే చాలా డబ్బైతే ఖర్చు పెట్టేసినారు. ఈవెన్ ప్రమోషన్స్ కూడా చాలా అంటే చాలా డబ్బైతే ఖర్చు పెట్టేసినారు. అంటే 'కార్తికేయ 2' తర్వాత 'కాంతార' ఈ సినిమాల్లో అంటే 'కార్తికేయ 2' తర్వాత 'కాంతార' సినిమాలు ఆడినట్టు 'అఖండ 2' కూడా ఆడుతుంది. కలెక్షన్ సాధిస్తుంది అని వీళ్ళనుకోని చాలా అంటే చాలా డబ్బులైతే ఖర్చు పెట్టేసినారు. కానీ 'కార్తికేయ 2' తర్వాత ఆ 'కాంతార' సినిమాలు ఆడినట్టు 'అఖండ 2' అయితే ఆడలేదు కాబట్టి చాలా అంటే చాలా దెబ్బైతే పడింది. ఈవెన్ ఇప్పుడు 'అవతార్ వాటర్ అండ్ యాష్' ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి అది కూడా ఒక దెబ్బనే చెప్పొచ్చు. అవునా కదా! ఇంక సినిమాలు రిలీజ్ కాకుండా ఉంటాయేమని చాలామంది అయితే అడగొచ్చు. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా అంటే చాలా స్లోగా ఉంది కలెక్షన్స్. బాలాజీ సినిమా 'అఖండ 2 తాండవం'కి ఈ సినిమాలో అంటే 'అవతార్ వాటర్ అండ్ యాష్' మూవీ వచ్చింది కాబట్టి ఈవెన్ ఆ సినిమాకి మంచి టాక్ రాలేదు కాబట్టి సరిపోయింది. అవునా కదా! ఆ సినిమాకి ఏమన్నా మంచి టాక్ ఏమన్నా వచ్చిందంటే ఇంకా పెద్ద దెబ్బ పడే ఛాన్స్ అయితే ఉండింది. అవునా కదా! ఇప్పుడు ఆ సినిమాకి మంచి టాక్ రాలేదు కాబట్టి దీనికేమన్నా 'అఖండ 2'కి ఏమన్నా యూజ్ అయితుందా అని ఆలోచించొచ్చు. ఈవెన్ అంటే నార్త్ ఇండియాలో 'ధురంధర్' మూవీ చాలా అంటే చాలా దూసుకొని పోతుంది కాబట్టి, ఇది ఒక లెక్కలో చెప్పాలంటే 'అఖండ 2' టీమ్‌కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నార్త్ ఇండియాలో చాలా అంటే చాలా పడిపోయిండాయి 'అఖండ 2' కలెక్షన్స్. అవునా కదా! ఈవెన్ బాలయ్యతో కలిసి బోయపాటి శ్రీను వారణాసికైతే పోయినాడంట మూవీ హైప్‌ని పెంచేకి. వారణాసికైతే పోయినాడంట. అక్కడ నిజమైన అఘోరాలతో మీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. నిజమైన అఘోరాలతో మీట్ అయ్యి అక్కడ మీటింగ్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందంట. నిజమైన అఘోరాలతో మాట్లాడి అక్కడ 'అఖండ 2' సినిమాని వాళ్ళకి చూపించి ఇంకా హైప్‌ని పెంచే ఛాన్స్ అయితే ఉందని టాక్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వీక్ అయితే చాలా అంటే చాలా మూవీస్ అయితే ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఎంత గుంజుకుంటే ఎంత కలెక్ట్ చేసుకుంటే అంత డ్యామేజ్ అయితే తగ్గుతుంది 'అఖండ 2'కి అని టాక్ అయితే వస్తుంది. చూడాల. ఇక 4, 5 రోజుల్లో తెలిసిపోతుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా? బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే చాలా కష్టం. అవునా కదా! ఈ 40,00,00,000 వరకు అందుకోవాలా? అదైతే చాలా కష్టం. చూద్దాం. ఎంత సాధిస్తే ఈ నెక్స్ట్ వీక్ లోపు అంత డ్యామేజ్ అయితే తగ్గుతుంది ఈ సినిమాకనేది మ్యాటర్ అయితే వస్తా ఉంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. 'అఖండ 2'కి మంచి జరగాలనేది మనమైతే కోరుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బై.